आदाब नाजरीन, सैयारा न्यूज टीवी से मैं सैयद अफरोज। आइए नजर डालते हैं कुछ अहम खबरों। जवाहरलाल नेहरू हाउसिंग सोसाइटी का इजलास 8 सितंबर को सुबह 11 बजे रविंद्र भारती सैफाबाद में इनेकाद किया जाएगा। इस इजलास में सीएम रेवंत रेड्डी और रेवेन्यू मिनिस्टर पी श्रीनिवास रेड्डी और चेयरमैन प्रेस एकेडमी के श्रीनिवास रेड्डी और दीगर मुखातिब करेंगे। सोसाइटी के अरकान से दरख्वास्त है कि वो इनके ख़ानदान के साथ तशरीफ़ लाए। जवाहरलाल नेहरू जर्नलिस्ट हाउसिंग सोसाइटी मेंबर्स को मैं पेश करता हूँ कि सितंबर 8 तारीख को 11 बजे ये रविंद्र भारती में एक मीटिंग रखना। गवर्नमेंट खुद ये मीटिंग रखना। ये मीटिंग के अपन जे मेंबर्स पूरा लोग हाजिर आना पड़ेगा। ये 32 एकर्स के लिए एक मेमो अपना सोसाइटी के लिए सोसाइटी को सीएम रेवंत रेड्डी साहब दे रहा। हर एक मेंबर रिस्पॉन्सिबिलिटी फील करके उनका फैमिली के साथ आना बोल के मैं अपील कर रहा हूँ। जवाहरलाल नेहरू जर्नलिस्ट हाउसिंग सोसाइटी की पेट बशीराबाद्లో 38 ఎకరాల భూమిని ఈ నెల 8వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అందజేస్తున్నారు। ఇందుకోసం రవీంద్ర భారతిలో 8వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటవుతుంది। ఈ సమావేశానికి జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ సభ్యులం అయిన మనం అందరం తప్పనిసరిగా మన కుటుంబ సభ్యులతో సహా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను। ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరిగాయి। ప్రభుత్వం స్వయంగా ఈ కార్యక్రమాన్ని ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది। సమాచార పౌర సంబంధ శాఖ ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది। మనం గత 18 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పేట్ బషీరాబాద్ భూమి మనకు స్వాధీనం కాబోతున్న ఈ శుభ సమయంలో మనమందరం బాధ్యతగా మెలుగుతూ ఈ సమావేశానికి అందరం తప్పనిసరిగా హాజరు కావాలి। నభూతో నభ భవిష్యత్తు అన్నట్టు గతంలోనూ భవిష్యత్తులోనూ లేని విధంగా జర్నలిస్టుల సమావేశం ఈ విజయవంతం కావాలని సభ్యులంతా ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి తమ కుటుంబ సభ్యులతో సహా హాజరు కావాలని ఈ మన జర్నలిస్టుల సంఖ్యను చూసి ముఖ్యమంత్రి గారు మన సొసైటీకి అవసరమైన హామీలు కూడా ఇచ్చే అవకాశం ఉంది। మనం కొన్ని కోరికలు కూడా వారి ముందు ఉంచుతున్నాం। ఇళ్ల స్థలానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించాలని, పూర్తిగా మినహాయింపు ఇవ్వాలని, తర్వాత నిజాంపేట్ పేట్ బషీరాబాద్ 2 చోట్ల కూడా ప్రభుత్వమే స్వయంగా లేఅవుట్ చేయించి డెవలప్మెంట్ చేయించి ఇవ్వాలని కోరబోతున్నాం। ఈ 2 కోరికలని కూడా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉండాలి అంటే మనం పెద్ద సంఖ్యలో హాజరైతే మనం చూసి మన సంఖ్యను చూసి వారు తప్పనిసరిగా హామీలు ఇస్తారని JNJHS మేనేజింగ్ కమిటీ BOD భావిస్తోంది। తప్పనిసరిగా ప్రతి సభ్యుడు హాజరు కావాలని కోరుతున్నాను। जैसा कि आपने देखा नाजरीन, क्या हो रहा है देश और दुनिया में। इसी तरह के लेटेस्ट न्यूज़ देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करिए, लाइक करिए, शेयर करिए और हमें दीजिए इजाज़त।